బంగారిగడ్డ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచితేనే గ్రామ అభివృద్ధి అన్నారు కలెక్టర్. ప్లాస్టిక్ నిషేధానికి స్టీల్ సామాగ్రి విరాళం ఇచ్చిన ఉప సర్పంచ్ కు అభినందనలు తెలిపారు. అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం ప్రారంభించారు. నల్గొండ జిల్లా చెండూరు మండల పరిధిలోని బంగారుగడ్డ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ సర్పంచ్ బోయపల్లి సునీత అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు జిల్లా పంచాయతీ అధికారి, చెండూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల తహసీల్దార్, మండల విద్యాధికారి, జిల్లా వ్యవసాయ శాఖ డైరెక్టర్, మండల వ్యవసాయ అధికారి, మండల పిహెచ్సి డాక్టర్ ఏపీఓ, పంచాయతీ కార్యదర్శులు మరియు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు ఈ సభలో పాల్గొన్నారు. గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, హెల్త్ సిబ్బంది, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని తమ తమ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న పథకాలు, గ్రామంలో జరుగుతున్న ప్రగతి వివరాలను ప్రజలకు వివరించారు. కూలీల సంఖ్య పెరిగితేనే గ్రామానికి నిధులు వస్తాయని జిల్లా కలెక్టర్ సూచించారు. గ్రామాలలో ఉపాధి హామీ పనులకు లేబర్ హాజరు శాతాన్ని గణనీయంగా పెంచాలని సూచించారు. ఎక్కువ మంది కూలీలు పనులకు వచ్చినప్పుడే గ్రామానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మెటీరియల్ పేమెంట్ రూపంలో పెద్ద ఎత్తున నిధులు వస్తాయని, ఆ నిధులతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చని వివరించారు. బంగారుగడ్డ గ్రామంలో ప్లాస్టిక్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో గ్రామ ఉప సర్పంచ్ అభినందనీయమైన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం కొరకు తన వంతు సహాయంగా 500 స్టీల్ ప్లేట్లు, 500 స్టీల్ గ్లాసులను సొంత ఖర్చులతో కొనుగోలు చేసి గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఉప సర్పంచ్ దాతృత్వాన్ని నిండు సభలో ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ ప్రజలందరూ ఇకపై ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా పక్కన పెట్టి శుభ కార్యాల్లో ఈ స్టీల్ గ్లాసులు, ప్లేట్లనే ఉపయోగించి బంగారుగడ్డను ఆదర్శ ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చాలని పిలుపునిచ్చారు. చెత్త వర్గీకరణతోనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్దే చెత్తను తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త మరియు ప్రత్యేక జాగ్రత్తలు అవసరమైన చెత్తగా వేరు చేసి పంచాయతీ వాహనాలకు అందచేయాలన్నారు. చెత్తను ఇలా వర్గీకరించడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. అమ్మ పేరుతో ఒక మొక్క అనంతరం స్వచ్ఛ భారత్ గ్రామీణ కార్యక్రమంలో భాగంగా బంగారుగడ్డ గ్రామ నర్సరీలో కలెక్టర్ మరియు ఇతర ప్రముఖులు అమ్మ పేరుతో ఒక మొక్క అనే అద్భుతమైన నినాదంతో మొక్కలు నాటారు. మనకు జన్మనిచ్చిన అమ్మను ఎలా గౌరవిస్తామో, మనకు ప్రాణాధారమైన పర్యావరణాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొక్కలు నాటాలని, వాటిని కేవలం నాటడమే కాకుండా వృక్షాలుగా మారే వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ హితవు పలికారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల సమిష్టి భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ గ్రామ సభ పర్యావరణ చైతన్యానికి, గ్రామ వికాసానికి దిక్సూచిగా నిలిచింది. ఈ రోజు బంగారిగడ్డ గ్రామంలో ఈ గ్రామ సభకి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ సర్పంచ్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధికారులు, తహసీల్దారు, ఎంపీడీఓ, తర్వాత మనకు ఎంఈఓస్, ఉపాధి హామీకి సంబంధించిన ఏపీఓస్, ఎంఓస్, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అండ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయ ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, అట్లాగే గ్రామస్తులకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. సో ఇప్పటివరకు ప్రజాపాలనలో భాగంగా మనం ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాము అండ్ ఏమేమి కార్యక్రమాలు తదుపరి చేయాలని చెప్పి మనం అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా అంటే ప్రజాపాలన మనకు 6 మార్చి నుంచి ప్రారంభమైంది. ఈ 6 మార్చి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలైన కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని మీ గ్రామంలో అట్లాగే మన జిల్లాలో విజయవంతంగా నడిపిస్తూ ఉన్నాము. సో ఇది చివరి థీమాటిక్ వీక్. సో ఇది ఇక్కడ పర్యావరణము మరియు పచ్చదనము పైన మనకు ఈ జూన్ 12 వరకు మనకు ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములై దీన్ని విజయవంతం చేస్తారని చెప్పి నేను కోరుతున్నాను. ఎస్పెషల్లీ మొక్కలు నాటడంలోనూ మన మొక్కల సంరక్షించడంలోనూ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారంగా 4 బుట్టలు, ఇంతకు డీపీ గారు చెప్పినట్టుగా 4 బుట్టలు అనేది మనము అరేంజ్ చేసుకొని ఈ చెత్త అనేది మిక్స్ చేయకుండా దానికి కూడా ఇవ్వాలి. సో దీనికి మీద ఇంకా అవగాహన పరచాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో వార్డు సభ్యులు అట్లాగే మనకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా దీనిలో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది అలాంటివి జరిగితే
మీ ఆ గ్రామానికి సంబంధించినటువంటి స్వచ్ఛత పురస్కార్ అనేది కూడా అవార్డు అనేది మనకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇది ఖచ్చితంగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఎవరైతే ఫాలో అవుతారో వారికి అవార్డ్స్ కూడా ఇస్తామని అంటున్నారు. సో ఈ అవార్డు అనేది ఈ గ్రామానికి రావాలని చెప్పి నేను అందరు కోరుకుంటున్నాను. దీంట్లో మీ అందరి సహకారాలు కూడా కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే గ్రామ సమస్యలు సర్పంచ్ గారు మాట్లాడుతూ, అట్లాగే ఉప సర్పంచ్ గారు మాట్లాడుతూ కొన్ని సమస్యలు కూడా వారు చెప్పడం జరిగింది. ఇందులో మొదటిది సమస్యల గురించే మాట్లాడదాము. ఇందులో సీసీ రోడ్స్, డ్రైన్ గురించి వారు రిక్వెస్ట్ అడిగారు. సో దీంట్లో మన మెటీరియల్ కాంపొనెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధి హామీ పనులు మీరు ఏదైతే పోతున్నారో దీంతో పాటుగా మనకు ఉన్నటువంటి మిగతా జాబ్ కార్డ్ మెంబర్లు కూడా ఈ 25 రోజులు కనుక పనికి పోతే మనకి మెటీరియల్ కాంపొనెంటు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో మనము సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసుకోవడానికి గ్రామానికి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ 25 రోజులు కూడా ఈ ఉపాధి హామీ పనిలో మీరు భాగస్వాములై 300 నుంచి 320 రూపాయలు ఇప్పుడు మన జిల్లాలో యావరేజ్ వేజ్ రేట్ నడుస్తుంది. కాబట్టి అది కూడా మీరు సహకరించినట్టయితే ఎక్కువ పని తీసుకుంటే ఆ వచ్చినటువంటి డబ్బుతోటి మన గ్రామంలో ఒక సీసీ రోడ్లు డ్రైన్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకు బోరు గురించి కూడా చెప్పారు. ఆ బోరు గురించి కూడా AERWS ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి వారికి ఆ బోర్కి సంబంధించిన ఫీజిబిలిటీ ఒకసారి తీసుకొని ఈ సప్లై సైడ్ అనేది ఇష్యూ కాకుండా చూడండి. ఎస్పెషల్లీ 7th, 8th, 9th వార్డు చెప్తున్నారు, ఒకసారి 10th వార్డు చెప్తున్నారు. సో చూడండి. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు అందరికీ కూడా శాంక్షన్ చేసుకొని, అంటే అందరికీ లబ్ధి ఉన్నటువంటి వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ మొదటి విడతలో ఇవ్వడం జరిగింది. ఈ విడతలో కూడా మనకు ఎవరైతే ఇంకా గ్రామంలో మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో అండ్ అట్లా ఎవరో కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, మీరు లాస్ట్ టైం మీరు చూశారు, కొంతమంది శాంక్షన్ తీసుకున్నారు కానీ కట్టుకోలేదు. అట్లాంటి వాటిని దాన్ని డిలీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈసారికి ఫస్ట్ విడతలో ఎవరైతే గుడిసెలో ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారో దయచేసి ఆ పేర్లు అనేది నెక్స్ట్ గ్రామ సభలో మీరు తీర్మానం చేసుకొని ఎవరికి ఇవ్వాలనేది మీకు ఇందిరమ్మ కమిటీ కూడా ఉంటుంది కాబట్టి తీర్మానాలు చేసుకొని మీరు ఇస్తే వాటిని మేము గెస్టెడ్ ఆఫీసర్ తోటి ఎంపీడీఓ గారి దగ్గరికి పోతుంది. గెస్ట్ ఆఫీసర్ తోటి వెరిఫికేషన్ చేయించి నా కలెక్టర్ లాగిన్ నాకే వస్తుంది. సో నేను దాన్ని అప్రూవ్ చేస్తాను. ఈ గ్రామంలో ఎంతమంది గుడిసెలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అంతమందికి ఇల్లు తీయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సో అర్హులైన వాళ్ళు ఉండాలి, కట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇదొకటి. రెండోది, రోడ్డు మీద పోతుంటే కొంతమందికి ఇల్లులు పోయినాయి అని చెప్పి సర్పంచ్ గారు ఇప్పుడు చెప్పారు. సో ఆ రోడ్డు మీద పోతున్న వాళ్ళకు మొత్తం కంప్లీట్గా పోతున్నటువంటి ఇల్లులు ఏమైనా ఉంటే కనుక అది తహసీల్దార్ గారు ఒకసారి ఆర్ఐ గారు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇక గ్రామ సభలో అది చర్చ చేయడం జరుగుతుంది. వారికి ఆల్టర్నేట్గా ఊర్లో ఇక్కడ ప్లేస్ ఉన్నట్టయితే వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ళ కింద మనకు మంజూరు చేయడానికి ప్లాన్ చేసుకుంటాం. సో అది కూడా మీరు చేసుకోవడానికి మనకు సహకరించాలని చెప్పి అది నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈ స్కూల్కి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి వివో బిల్డింగ్, ఇక్కడ మహిళా సంఘాలు కూడా చాలా చైతన్యంగా ఉన్నాయి. మహిళా సంఘాలకు సంబంధించిన మీ వివో బిల్డింగ్ తొందరగా పూర్తి చేసి సర్పంచ్ గారు వారి యొక్క జనరల్ బాడీ మెంబర్స్ తోటి గౌరవ ఎమ్మెల్యే గారికి సమయం తీసుకొని ఇక్కడ తొందరగా మీరు మీ వివో బిల్డింగ్ ప్రారంభించుకోవాలమ్మా. సో ఇంకా మనకు ఇప్పుడే ఆలస్యం అవుతుంది, కొంచెం తొందరగా పని అనేది పూర్తి చేసుకోండి. రెండవది, మీకు ఇప్పుడు మీ ఉప సర్పంచ్ గారు మీకు మంచి బిజినెస్ ఐడియా ఇచ్చారు. మీకు ఈ పాటికి మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. సో అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో సో మీరు కూడా మీ లోన్ ద్వారా మీరు తీసుకొని ఇప్పుడు వారు మాకు ఐడియా ఇచ్చారు. సో అట్లాంటివి ఇంకొక 500 ఇంకో 1000 మీరు కొనుక్కుంటే కనుక ఊర్లో ఏ పండగ అయినా కానీ ఏ ఫంక్షన్ అయినా కానీ మీ దగ్గర నుంచే తీసుకుపోతారు. నామినల్ కిరాయి మీద తీసుకోండి. మీకు ఈ ప్లాస్టిక్ అనేది మనకు ఊర్లో లేకుండా బంద్ అయిపోతుంది. సో ఏదైనా సంఘం ముందుకు వచ్చినట్టయితే లోన్ అవసరం ఉన్నా కానీ మేము ఇప్పిస్తాము, అది మీరు చేసే ప్రయత్నం చేయండి. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళలో గ్రామ సభలో పెట్టేటప్పుడు కూడా ఎవరన్నా ఫస్ట్ కట్టుకోవడానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో మీ వివో గ్రూప్ మెంబరు ప్లస్ ఆ సంఘంలో సభ్యురాలు ఉంటే కనుక వారికి ₹1,00,000 లోను ఇమీడియట్గా ఇవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు కనుక మంచిగా కట్టుకుంటే కనుక బెనిఫిషియరీ లబ్ధిదారి వచ్చిన వెంటనే మీ సంఘంలో కూడా లోన్ వారికి ₹1,00,000 ఇప్పిస్తే వాళ్ళు గ్రౌండింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేని వాళ్ళకి ఫస్ట్ ₹1,00,000 తోటి మీరు ఇస్తే వాళ్ళు బేస్మెంట్ కట్టుకుంటారు. తర్వాత గవర్నమెంట్ నుంచి మనకు ₹1,00,000 వస్తుంది. సో అది కూడా మీకు ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి అది కూడా మీరు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు దాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అట్లాగే ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మనకి ఇప్పుడు రేషన్ దుకాణాలలో సన్న బియ్యం ఇస్తుంది, అవునా? సో ఈ సన్న బియ్యం కూడా అందరూ కూడా మీరు వినియోగించుకుంటారా, మళ్ళీ కూడా అమ్ముకుంటున్నారా? వాడుకుంటున్నారు కదా అందరు కూడా. సో ఇది ఎక్కడ కూడా అంటే నాణ్యమైనటువంటి బియ్యాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సంకల్పంగా ఉంది. సో ఇక్కడ కూడా రేషన్ షాప్స్కి సంబంధించినటువంటి
డీలర్స్ తోటి కూడా ఎప్పటికప్పుడు కూడా ఇన్స్పెక్షన్స్ అనేవి చేస్తుంటాము. సో తహసీల్దార్ అధ్యక్షత జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడైనా నాణ్యమైన భోజనం అంటే బియ్యం కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కనుక కంప్లైంట్ రేజ్ చేస్తే వెంటనే వాటిని మార్చి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ అదే బియ్యము అందరము భోజనం చేసే దాంట్లో ఉంటుంది. ఈవెన్ హాస్టల్స్కి కూడా అదే బియ్యం మనం పంపిస్తాం. మన విద్యార్థులకు కూడా అదే బియ్యం పంపించడం జరుగుతుంది. అట్లాగే హాస్టల్లో ఉన్నటువంటి మన పిల్లలందరూ కూడా, అట్లాగే ఇప్పుడు చదువుకోబోయేటువంటి పిల్లలందరూ కూడా 10th క్లాస్ పిల్లలు ఎంతమంది పాస్ అయినారు? ఇక్కడ 23 మంది 100% పాస్ అయినారు. 23 స్ట్రెంత్ ఇక్కడ. అందరికీ నమస్కారములు సార్. ఈ రానున్న కాలం వర్షాకాలం కాబట్టి మనకు వర్షాకాలం మొదలైందంటే దోమల ద్వారా వచ్చేందుకు చాలా రకాల చికెన్ గున్యా కానీ, డెంగ్యూ, అలాగే మలేరియా లాంటి రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది. దీనికి గాను మనకు వర్షాకాలం పడగానే ఎక్కడ కానీ వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో ఆయిల్ బాల్స్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీనికి గాను మనము గ్రామ పంచాయతీ సెక్రటరీ సహకారం తీసుకుంటున్నాం సార్. అలాగే మా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, MLHPలు విలేజ్ లెవెల్లో పనిచేస్తున్నారు సార్. అలాగే దీనికి గాను మనము వర్షాకాలం మొదలు కాగానే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలలో ఈ వర్షాకాలం సంబంధించి సీజనల్ వ్యాధుల మీద ఒక మీటింగ్ సీజనల్ డిసీజెస్ మీద అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం సార్. అలాగే ఈ వర్షాకాలము గురించి మనము వర్షాకాలం మొదలు కాగానే మనము ఈ ఆశా కార్యకర్తలతో, ఏఎన్ఎంలతో ఫీవర్ సర్వే ప్రతిరోజు 20 నుంచి 25 ఇండ్లు కవర్ చేసుకుంటూ ఏవి ఫీవర్లు, ఎంతమంది ఫీవర్లు వస్తున్నారు, వారికి అక్కడనే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్టులు, డెంగ్యూ మరియు మలేరియా టెస్టులు చేస్తున్నాం సార్. అందులో వారి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి ప్రైమరీ హెల్త్ సెంటర్ చెండూరుకు రిఫర్ చేయడం జరుగుతుంది సార్. వాళ్ళు అక్కడ మేము ట్రీట్మెంట్ చేసిన తర్వాత వారి మళ్ళీ పరిస్థితిని బట్టి ఏమైనా అవసరమైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు రిఫర్ చేస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ మనకు ఈ చెండూరు మండలం మొత్తం మీద కేవలం ఒకే ఒక డెంగ్యూ కేసు వచ్చింది సార్. అలాగే ఏంటంటే సార్, వీళ్ళు కొద్దిగా నీళ్లు మాత్రం కొద్దిగా నిల్వ ఎక్కువ ఉంచుకుంటున్నారు సార్. దానివల్ల దోమల బెడద చాలా ఎక్కువైతుంది సార్. ఎందుకంటే మేము మామూలుగా లార్వా సర్వే చేస్తానికి ఫీవర్ సర్వే చేసేటప్పుడు చాలా గ్రామాలలో నీరు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు కూడా నింపి పెట్టుకుంటున్నారు సార్. అది స్టాంపు, కల్లాపు ఇట్లాంటి వాటి వల్ల కూడా నీళ్లు నింపి పెట్టుకుంటున్నారు. కొద్దిగా కొంతమంది సహకరిస్తలేరు సార్. దాంట్లో చాలా వరకు సహకరిస్తున్నారు. ఎందుకంటే మనకు రోగం వచ్చిన తర్వాత లక్షలు ఖర్చు పెట్టుకొని దానికంటే రోగం రాకుండా నివారణ చూసుకుంటే చాలా మంచిదమ్మా. దానివల్ల మీ ఆరోగ్యాలు చాలా మంచిగా ఉంటాయి. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ అనేది చాలా డేంజరస్ ఫీవర్. అదొకసారి వచ్చిందంటే చాలా వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. రక్తం ఎక్కియాల్సి వస్తుంది, రక్త ఫలికలు ఎక్కియాల్సి వస్తుంది. దీనికి గాను మనం సార్, అలాగే మనం ఈ వర్షాకాలం సీజన్లో వ్యక్తిగత పరిశుభ్రతను కూడా చాలా వరకు పాటించాల్సి వస్తుంది. అక్కడ అంటే ఇక్కడ దగ్గరలో అడవి లేదు. అడవి ఉన్న గ్రామ ప్రజలకు మేము తెలియపరుస్తున్నాము మేము చేస్తున్నటువంటి పనుల గురించి. ప్లాంటేషన్లే కానీ అక్కడెక్కడైనా, అలాగే ఇప్పుడు ఈ ఉపాధి ఆపే పనులు కూడా అడవి ఎక్కడైతే ఉంటుందో ఆ విస్తీర్ణంలో వాళ్ళు అక్కడ మన కందకాలు తీయడం కానీ, ఇంకుడు గుంతలు కట్టడం కానీ జరుగుతున్నది. ఉపాధి హామీ పథకం కిందనే జరుగుతున్నాయి సార్. ఇక